హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ యశ్వంత్. ఇవాళ మనం పీపీ సవానీ యూనివర్సిటీలో ఉన్నాం. ఇది గుజరాత్లోని సూరత్ ఏరియాలో ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు సూరత్ అనేది డైమండ్స్కి, టెక్స్టైల్కి చాలా ఫేమస్. సో ఈ యూనివర్సిటీలో లోపలికి వెళ్ళి మనం క్యాంపస్ మొత్తం ఎలా ఉందో చూద్దాము, స్టూడెంట్తో మాట్లాడదాము, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మనకి ఫుడ్ ఎలా ఉండింది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, తెలుగు వాళ్ళతో మాట్లాడదాము, ఫ్యాకల్టీతో మాట్లాడదాము, మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనతో పాటు సంకేత్ గుప్తా సార్ ఉన్నారు. సారు అడ్మిషన్ డిపార్ట్మెంట్కి హెడ్ అనమాట. సార్ మనకి క్యాంపస్ మొత్తం చూపిస్తారు. హలో సార్. Hello, welcome to PP Savani University. It's a 100-acre lush green campus and we'll take a tour of our university. Please welcome. గైస్, ఇది మనకి ప్లాజా ఏరియా. చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉన్నా, గ్యాదరింగ్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు చాణక్య భవన్కి వెళ్దాం పదండి. ఇది మనకి అడ్మిన్ బ్లాక్. ఇక్కడ మనకి డైరెక్టర్లు, వైస్ ఛాన్సలర్లు, హెచ్ఆర్లు ఇక్కడ నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అడ్మిషన్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇక్కడ మనం పీపీ సవానీ గ్రూప్ జర్నీ మొత్తం చూడవచ్చు. 1987లో శ్రీ ప్రేమ్జీ భాయ్ సవానీ గారు ఎడ్యుకేషన్ జర్నీని స్టార్ట్ చేశారు. దీని తర్వాత 2017లో పీపీ సవానీ యూనివర్సిటీని స్థాపించారు. యూనివర్సిటీని గుజరాత్ స్టేట్ ఎక్స్-సీఎం అయిన శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు ఇనాగ్రేట్ చేశారు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే 2016-17, 2017-18, 2018-19లో ఈ కోర్సులను స్టార్ట్ చేశారు. గైస్, ఇది మనకి ప్లాజా ఏరియా. చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉన్నా, గ్యాదరింగ్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు చాణక్య భవన్కి వెళ్దాం పదండి. ఇది మనకి అడ్మిన్ బ్లాక్. ఇక్కడ మనకి డైరెక్టర్లు, వైస్ ఛాన్సలర్లు, హెచ్ఆర్లు ఇక్కడ నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అడ్మిషన్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇక్కడ మనం పీపీ సవానీ గ్రూప్ జర్నీ మొత్తం చూడవచ్చు. 1987లో శ్రీ ప్రేమ్జీ భాయ్ సవానీ గారు ఎడ్యుకేషన్ జర్నీని స్టార్ట్ చేశారు. దీని తర్వాత 2017లో పీపీ సవానీ యూనివర్సిటీని స్థాపించారు. యూనివర్సిటీని గుజరాత్ స్టేట్ ఎక్స్-సీఎం అయిన శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు ఇనాగ్రేట్ చేశారు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే 2016-17, 2017-18, 2018-19లో ఈ కోర్సులను స్టార్ట్ చేశారు. ఇదే కాకుండా యూనివర్సిటీకి చాలా రికగ్నైజేషన్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే యూజీసీ అప్రూవల్ ఉండింది, ఏఐసిటిఈ అప్రూవల్ ఉండింది, కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అప్రూవల్ ఉండింది, కౌన్సిల్ ఆఫ్ ఫార్మసీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికగ్నైజేషన్స్ యూనివర్సిటీకి ఉన్నాయి. ఈ గ్రూప్కి మనకి మొత్తం 15 డిఫరెంట్ కాలేజెస్ అండ్ 100కు పైగా కోర్సులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ సెల్ ముందున్నాము. లోపలికి వెళ్ళి ఇలా ప్లేస్మెంట్ రికార్డ్స్ గురించి చూద్దాము. సో ఇప్పుడు మనం చూసుకుంటే
ఈ వాల్ నిండా మనకి స్టూడెంట్స్ ఏ కంపెనీస్లో ప్లేస్ అయ్యారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్లోనే ప్లేస్ అయ్యి ఉన్నారు. సో ఇటుపక్క చూసుకుంటే వాళ్ళు కొన్ని వాళ్ళ పార్ట్నర్షిప్ ఉన్న కొన్ని కంపెనీస్ పెట్టుకున్నారు రిక్రూట్ అయినవి. సో వీళ్ళకి ఇంజనీరింగ్లో హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 25 lakhs ఉండింది. యావరేజ్ వచ్చేసి 8 to 10 lakhs మధ్యలో ఉండింది. 80+% పైన ప్లేస్ అయ్యి ఉన్నారు. మనకి గుజరాత్లో వీళ్ళంతా స్టూడెంట్స్ అంతా కూడా గుజరాత్ స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువ బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఓన్ బిజినెస్లో. సో మనకి ఇక్కడ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఎలాగో గుజరాత్ వాళ్ళు సొంత కంపెనీలు అవి పెట్టుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి సరౌండింగ్స్లో, మంచి మంచి కంపెనీస్లో మనం ప్లేస్ అవ్వచ్చు. సో ఎవరన్నా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ రావచ్చు. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ రూమ్ దగ్గర ఉన్నాం. మనకి ఏదైనా మీటింగ్స్ అవ్వాలన్నా కాన్ఫరెన్స్ అవ్వాలన్నా కానీ మనకి ఈ రూమ్లోనే అవుతూ ఉంటుంది. మొత్తం చూడొచ్చు. అందరూ ఇక్కడ కూర్చొని ఏదైనా డిస్కషన్స్ అవ్వాలన్నా ఏదైనా ప్రపోజల్ పెట్టాలన్నా కానీ ఇక్కడ నుంచి అవుతూ ఉంటుంది మనకి. మనం ఇప్పుడు పీపీ సవాని యూనివర్సిటీ అడ్మిషన్ బ్లాక్లో ఉన్నాము. వీళ్ళకి NAC A+ గ్రేడ్ ఉండింది. సో ఇదంతా మనకి అడ్మిషన్ బ్లాక్. అడ్మిషన్ రిలేటెడ్ ఏం కావాలన్నా కానీ మనకి ఇక్కడే జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏ కౌన్సిలింగ్ కావాలన్నా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో చూద్దాము. ఇది మనకి రిసెప్షను. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళు అసిస్ట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ కోసం, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం, అందరి కోసం సపరేట్ ఉంటాయి క్యాబిన్స్. సో మీరు ఏం కావాలన్నా కానీ ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. మీరు ఆల్రెడీ లోపల చూస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సో అడ్మిషన్ రిలేటెడ్ ఏ క్వరీస్ కావాలన్నా ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీకు సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి పీపీ సవాని యూనివర్సిటీలో ప్లేస్మెంట్ రికార్డ్స్ అనమాట. సో ఇక్కడ మీరు మెన్షన్ చేశారు ఏ బ్యాచ్ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అలా మెన్షన్ చేశారు. బీటెక్ ఇంజనీరింగ్లో మెన్షన్ చేశారు. ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు వాళ్ళ ప్లేస్మెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ వాల్ చూసుకుంటే వాళ్ళ స్టూడెంట్స్ చేసిన ఆర్ట్ అనమాట ఇదంతా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది కౌన్సిలింగ్ రూమ్స్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్కి ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా కావాలన్నా కానీ ఇక్కడ మనకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కౌన్సిలింగ్ రూమ్స్ మనకి. మనం ఇప్పుడు మహర్షి అత్రి బ్లాక్లో ఉన్నాం. ఇక్కడ మనకి డిజైన్ అండ్ మేనేజ్మెంట్ క్లాసెస్ అవి జరుగుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఒకసారి రండి. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో మనకి క్లాస్ రూమ్స్లో సీటింగ్ అండ్ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. సో మనకి స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి అండ్ మామూలు బోర్డ్స్ ఉంటాయి. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టీచ్ చేసుకోవచ్చు. ఇక్కడంతా క్లాస్కు 60 members ఉంటారు. మొత్తం అంత అరేంజ్మెంట్ అంతా ఇక్కడే ఉంటుంది. మనం ఇప్పుడు పీపీ సవాని యూనివర్సిటీ సెమినార్ హాల్లో ఉన్నాము. సో మీరు చూసుకోవచ్చు సెమినార్ హాల్ మొత్తం 500+ సీటింగ్ కెపాసిటీతో ఉండింది. స్పీకర్స్ అన్ని అటాచ్ చేసి ఉన్నాయి. ఇక్కడ స్మాల్ ఈవెంట్స్ అని ఇంటర్నల్ ఈవెంట్స్ అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం పీపీ సవాని యూనివర్సిటీ డేటా అనలిటిక్స్ ల్యాబ్లో ఉన్నాము. లోపలికి వెళ్ళి ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు అన్ని మ్యాక్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. మ్యాక్ రిలేటెడ్ ఏదైనా వర్క్ చేయాలన్నా, హై ఎండ్ సాఫ్ట్వేర్ మీద ఏదైనా వర్క్ చేయాలన్నా ఇక్కడ నుంచి మనం చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడంతా మనకి విండోస్ రిలేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీళ్ళు IBMతో టైప్ అయి ఉన్నారు. అక్కడ మీకు ఏమేమి మీద వర్క్ చేస్తారో ఇక్కడ మీకు ఉంది. సో ఈ ల్యాబ్ని మనం డేటా అనలిటిక్స్ వాడుకోవచ్చు.
వీటి రిలేటెడ్ వర్క్ ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా సెమినార్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్ బోర్డ్ యూజ్ చేసుకుని సార్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనం లాంజ్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ మనకి స్టూడెంట్స్ వర్క్ చేసిన తర్వాత ఏదైనా రిలాక్స్ అవ్వాలంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ థింక్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైనా వీడియోస్ అవి చూడాలన్నా ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలన్నా ఇక్కడ నుంచి చేయొచ్చు. రిఫ్రెష్గా ఇక్కడ అందరూ కూర్చొని సరదాగా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం డిజైన్ స్టూడియోలో ఉన్నాం. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఫ్యాషన్ డిజైను, ప్రోడక్ట్ డిజైను, విజువల్ కమ్యూనికేషన్స్, టెక్స్టైల్ డిజైను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళు స్టూడెంట్స్ వేసిన డయాగ్రామ్స్ అవి ఉన్నాయి. సో ఎలా డిజైన్ చేయాలి అన్న దాని మీద ఇక్కడ వాళ్ళు స్కెచ్ చేసుకుంటారు ముందలే, ప్రీ స్కెచ్. సో అన్నిటి గురించి వాళ్ళు వేసుకున్నారు. సో ఆ డిజైన్ని వాళ్ళు నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఇక్కడ మొత్తం మిషన్స్ చూడొచ్చు. ఈ మిషన్స్ ఓకే. ఇప్పుడు అక్కడ చేసుకున్న వాటినన్నింటినీ ఇక్కడ మిషన్స్ మీద ఆ డిజైన్స్లో కట్ చేసుకోవడానికి, స్టిచ్ చేయడానికి మనకి పనికొస్తుంది. వాళ్ళు డిజైన్ చేసి పెడతారు. ఈ బిల్డింగ్ మనకి PP7 యూనివర్సిటీ ఆయుర్వేదిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనమాట. ఇప్పుడు మనం PP7 యూనివర్సిటీ మెస్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు అడిగి ఫుడ్ ఎలా ఉందో తెలుసుకుందాము. హలో. హాయ్ బ్రో. ఏం పేరు? వంశీ. ఎక్కడి నుంచి? ఆంధ్ర, గుంటూరు. గుంటూరు నుంచి. ఓకే, మాది గుంటూరు. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదా. సో మనకి సౌత్ ఫుడ్ సపరేట్ ఉంటుంది, మామూలుగా టేస్ట్ నార్త్ లో కాగా ఉంటుంది. సో మీకు మెన్యూ ఏమేమి పెడుతున్నారు ఇక్కడ? లైక్ రెండు మెస్ సపరేట్ ఉంటుంది, సౌత్ ఇండియన్ మెస్, నార్త్ ఇండియన్ మెస్. సౌత్ ఇండియన్ మెస్ లో మార్నింగ్ ఈవినింగ్ పెడతారు. నార్త్ ఇండియన్ మెస్ అందరికి సేమ్ ఉండదు, ఆఫ్టర్నూన్. సౌత్ ఇండియన్ మెస్ లో టిఫిన్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తారు, ఊతప్పం, బోండా అవి. నైట్ టైం ఫ్రై కర్రీస్, కాకరకాయ, దొండకాయ అలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. మనకి మార్నింగ్ ఈవినింగ్ సౌత్ ఇండియా వాళ్ళకి సపరేట్ మెస్ ఉంటుంది, స్పెషల్ మెస్. మధ్యాహ్నం మనకి అందరు కామన్. సో ఇది మీకు ప్లేట్లు ఏమైతే ఉందో అది మనకి మెన్యూ ఇవ్వాలి. సో టేస్ట్ వైజ్ గా చూసుకుంటే ఎలా ఉంటుంది? బానే ఉంటది, లేదు తినకూడదు అని కాకుండా అంతా బానే ఉంటది, తినొచ్చు, బానే ఉంటది. సౌత్ ఇండియన్ కాకుండా ఇవి కూడా ట్రై చేయడానికి దొరుకుతా ఉంటది. సో మనం నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు, సౌత్ ఇండియన్ కాకుండా. డైలీ అదే తిని బోర్ కొట్టకుండా ఇది కూడా ట్రై చేస్తా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు తెలుగు అమ్మాయి కూడా ఉండింది. తన కనుక్కొని ఫుడ్ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాము. హలో. హాయ్ అన్న. ఎక్కడి నుంచి? కడప. ఏం పేరు? ప్రవళిక. సో నువ్వు మన ఆంధ్ర నుంచి వచ్చావు కదా. అవును. సో నార్త్ లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది? మీకు పెట్టే ఫుడ్ బానే ఉండిద్ది అన్న. బానే ఉంటుందా? తినొచ్చు మన వాళ్ళు. మనతో తినచ్చు. పాటు ఇంకో తెలుగు అబ్బాయి కూడా ఉన్నాడు. తన అడుగు కూడా తెలుసుకుందాము. హలో. హాయ్ బ్రో. ఏం పేరు? హర్ష బ్రో. ఎక్కడి నుంచి? విజయవాడ. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్, విజయవాడ నుంచి. సో సరే, నువ్వు కూడా ఆంధ్ర నుంచే కదా. అవును బ్రో. మనకి ఇక్కడ సౌత్ లో ఫుడ్ ఎలా ఉంటుంది? గుజరాత్ లో ఫుడ్ మామూలుగా అయితే వేరే ఉంటది. సో మీకు ఎలా అనిపిస్తుంది టేస్ట్? టేస్ట్ బాగుంటది బ్రో. బాగుంటది. నార్త్ ఫుడ్ కన్నా సౌత్ ఫుడ్ వేరు వేరు. అవును, నార్త్ వేరు, సౌత్ వేరు. సో మనకేమి ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు. టిఫిన్స్ వేరు, మన ఫుడ్ వేరు. మధ్యాహ్నం ఒకటే అంత కలిపి పెడతారు. మధ్యాహ్నం అందరికి కామన్, పొద్దున సౌత్ ఉంటది, ఈవినింగ్ సౌత్ ఉంటది. మన వండే వాళ్ళు కూడా మన వాళ్ళే. నేను తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే ఉంటారు వండే వాళ్ళు. సో ఫుడ్ వైజ్ గా ఇబ్బంది లేదు. ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు మనం మహర్షి కన్నడ భవన్ ముందున్నాము. లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న ల్యాబ్లన్నీ చూసేసి వద్దాము. మనకి PP7 యూనివర్సిటీ వాళ్ళు చాలా కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు. టైఅప్ అయి సర్టిఫికేషన్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ల్యాబ్ చూసుకుంటే ఇది డెల్ వాళ్ళ ల్యాబ్. సో డెల్తో కొలాబరేట్ అయ్యి మనకి ఇక్కడ మొత్తం డెల్ సిస్టమ్స్ ఉంటా ఉంటాయి. డెల్ రిలేటెడ్ సర్టిఫికేషన్ కోర్సులని ఇక్కడ చేస్తూ ఉంటాము. ఇదే విధంగా మనకి ఆపోజిట్లో చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే AWS అకాడమీ ఉంది. దీంట్లో AWS క్లౌడ్ రిలేటెడ్ మొత్తం ఇక్కడ చేస్తూ ఉంటాము. అలాగే మనకి IBM ఉంది, అది ఆల్రెడీ మనం కవర్ చేసాం కింద. ఇప్పుడు మనం వల్లభి విజ్డమ్ కేంద్రాలో ఉన్నాము. ఇది మనకి లైబ్రరీ బ్లాక్ అనమాట. లోపల మనకి మెకానికల్ వాళ్ళకి అండ్ సివిల్ వాళ్ళకి వర్క్ సెషన్స్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది మనకి మెకానికల్ లైబ్రరీ, ఇది మనకి సివిల్ లైబ్రరీ. పైకి వెళ్ళి వర్క్షాపులు చూద్దాము.
ఇది మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ. మీరు చూసుకోవచ్చు మెకానికల్ రిలేటెడ్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఇది మనకి డ్రాయింగ్ ల్యాబొరేటరీ. లోపలంతా డ్రాయింగ్ రిలేటెడ్ అన్ని లోపల ఉంటాయి. ఇది మనకి క్లాస్ రూమ్స్ అనమాట. ఇక్కడ కూర్చొని ఏదైనా వర్క్ రిలేటెడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనతో పాటు తెలుగు స్టూడెంట్ ఉన్నాడు. తనతో మాట్లాడి అక్కడ నుంచి మన ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చాడు కదా, ఇక్కడ ఎలా ఉంది ఏంటి కనుక్కుందాము, స్టడీస్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, రిమైనింగ్ థింగ్స్ అని కనుక్కుందాము. హలో. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం పేరు? నా పేరు వలేటి భాను చౌదరి సార్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చాను. ఒంగోలు నుంచి వచ్చావు. ఇప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ AIML చదువుతున్నాను. సెకండ్ ఇయర్లో AIML చదువుతున్నావు. సో నువ్వు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు కదా, సో ఎందుకోసం వచ్చావు ఇంత దూరము? అండ్ ఇక్కడ అకాడమిక్స్ అవి ఎలా ఉన్నాయి? ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ఫీజు అనేది తక్కువ ఉంది. మన ఆంధ్ర స్టూడెంట్స్కి స్పెషల్ ఫీజు ఉంది. ఇంకా మన ఆంధ్రలో ఏంటంటే మ్యాక్సిమం తెలుగు క్లాసెస్ టీచింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడికి రావడం ఏంటంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఒక ట్రెడిషనల్ కానీ, ఒక కల్చర్ కానీ, ఒక ఫుడ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని వాసం మ్యాక్సిమం ఇక్కడ నార్త్ స్టేట్స్కి అనేది ఆల్రెడీ మా బ్రదర్ సజెస్ట్ చేశారు. ఇప్పుడు మా బ్రదర్ కూడా ఆల్రెడీ నార్త్లో జాయిన్ అయ్యారు ఆల్రెడీ. అందుకే నేను కూడా ఇక్కడికి ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తారు, వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ డౌట్ వస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని? ఫ్యాకల్టీ మనకి 100% సపోర్ట్గానే ఉంటారు స్టూడెంట్స్కి. మనకి ప్రతి ఒక్క డౌట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు లైబ్రరీస్ అండ్ బుక్స్ ప్రతి ఒక్కటి సజెస్ట్ చేస్తారు. డౌట్స్ వస్తే మాత్రం ఎక్సలెంట్గా ఫ్యాకల్టీ 100% సపోర్ట్గా ఉంటారు. మనకి యాక్చువల్గా లైబ్రరీస్ ఉన్నాయి 24/7, ఎనీ టైం కూడా రావచ్చు ఎక్సెప్ట్ సండేస్. మన యూనివర్సిటీ స్పెషల్గా ఏంటంటే కోర్సెరా ప్లాట్ఫామ్ అనేది చాలా ఫ్రీగా 5,000+ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది మనం స్పెషల్ కోర్స్ కానీ మనకి దేంట్లో ఇంట్రెస్ట్ కూడా, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇఫ్ వీ హ్యావ్ ఎనీ హోటల్ మేనేజ్మెంట్, ఎనీ ఆర్ట్, ఎనీథింగ్, దాంట్లో మనం కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ అని ప్రొవైడ్ చేస్తారు. అది మనకి PP సవాని ఏంటంటే కొలాబరేట్ అయ్యేసి మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనతో పాటు ఒక తెలుగు అమ్మాయి ఉండింది. అమ్మాయిని కనుక్కొని గర్ల్స్ హాస్టల్ రిలేటెడ్, హాస్టల్ లైక్ ఇక్కడ ఈ క్యాంపస్ అమ్మాయికి సేఫ్ అయినా కనుక్కుందాము. దాంతోపాటు హాస్టల్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫుడ్ ఎలా ఉందో కనుక్కుందాము. హాయ్. హాయ్, ఏం పేరు? నా పేరు శరణ్య. ఎక్కడి నుంచి? ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. ఏ ఇయర్ చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కోర్స్? బీటెక్ CSE AM. ఓకే. నువ్వు ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చావు కదా, సో ఈ క్యాంపస్ మనకి గర్ల్స్కి సేఫేనా? అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ గర్ల్స్కి చాలా సేఫ్ ఉంటుంది. గర్ల్స్ హాస్టల్లో 10 PM లోపే ఎంట్రీ ఉంటుంది. మనకి గర్ల్స్ హాస్టల్లో వైఫై, కూలింగ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. గర్ల్స్ హాస్టల్కి మనం 10 PM లోపు వెళ్ళాలి. వెళ్ళకపోతే పేరెంట్స్కి మెసేజెస్ కానీ మెయిల్ కానీ వెళ్తుంది. ఇప్పుడు మనం ఏది బయటికి వెళ్ళాలన్నా పేరెంట్స్కి పర్మిషన్ తీసుకొని బయటికి పంపిస్తారు గర్ల్స్ని అయితే. ఇక్కడ ర్యాగింగ్ అది ఏమైనా ఉందా? గుజరాతీ అలా అని తెలుగు ఇలా ఏం డిఫరెన్స్ ఉండదు, అందరినీ ఒకేలా చూస్తారు. ర్యాగింగ్ అయితే యాంటీ ర్యాగింగ్. సో ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, మనం నార్త్లో ఉంటున్నాము, మనం సౌత్ ఇండియా నుంచి వచ్చాము, సో ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి వచ్చాము. మనకి ఫుడ్ కొంచెం అంటే మన ఆంధ్రాలో స్పైసెస్ అవి ఎక్కువ తింటాం కదా, సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, నీకు ఎలా అనిపిస్తుంది? ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే మనం స్పైస్ ఎక్కువ తినని వాళ్ళకైతే బాగానే ఉంటుంది. తెలుగు ఫుడ్ దొరుకుతుంది? తెలుగు ఫుడ్ దొరుకుతుంది. ఓకే. వంట చేసే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళని తెచ్చారు. ఓకే. తెలుగు వాళ్ళు. ఓకే, నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు PP సవాని యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాము. ఇక్కడ మనకి కావాల్సిన బుక్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ మనం కూర్చొని మన వర్క్ ఏదైనా ఉన్నా ఇక్కడే కూర్చొని కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ బుక్ కావాలన్నా ఇక్కడ చదువుకోవచ్చు. ఎన్ని జర్నల్స్ కావాలన్నా దొరుకుతాయి. డిఫరెంట్ IELTS, గేట్ ఇలాంటి వేటికి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ ఇక్కడ మనకి బుక్స్ దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరికి సపరేట్ క్యాబిన్స్ కూడా ఉంటాయి చదువుకోవడానికి. ఇక్కడ మనం ల్యాప్టాప్లు తీసుకొని మామూలుగా కూడా చదువుకోవచ్చు. మనకి వాలీబాల్ గ్రౌండ్ లోపల మొత్తం మనం వాలీబాల్ ఆడుకోవచ్చు. ఇది మనకి బాస్కెట్బాల్ గ్రౌండ్. ఇక్కడ మనం బాస్కెట్బాల్ అది ఆడుకోవచ్చు. ఇది మనకి టర్ఫ్ గ్రౌండ్.
ఇప్పుడు మనం కల్పన చావ్లా గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ గర్ల్స్కి ఇదే బ్లాక్ అనమాట. సో సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే మనకి చుట్టూ ఫెన్సింగ్ చూసుకోవచ్చు మీరు. అంటేనా మనకి ఇక్కడ చాలా సెక్యూరిటీగా ఉంటుంది. సో లోపల కూడా మనకి ఒక సిస్టమ్ పెట్టారు చూడండి. బయటికి రావాలన్నా పోవాలన్నా స్కానర్ ఉంటుంది, మొత్తం అటెండెన్స్ లాగా అనమాట. మీరు కనుక మార్నింగ్ 9 లోపు ఒకసారి కనపడకపోతే అటెండెన్స్ మీరు లేరు అన్నట్లే ఇంటికి మనకి పేరెంట్స్కి ఇంటిమేషన్ వెళ్తుంది లేరు అనేసి. సో పక్కా మీరు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు స్కాన్ అయిపోతూ ఉంటుంది. అట్లా మొత్తం సెక్యూరిటీ వైజ్ బాగుంటుంది. ఫుల్లీ సెక్యూర్డ్ క్యాంపస్ ఇక్కడ. ఇప్పుడు మనం హాస్టల్ రూమ్స్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది 3 షేరింగ్ రూమ్ అనమాట. 3 షేరింగ్ రూమ్లో మనకి 3 బెడ్స్ ఇస్తారు. మనకు కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇస్తారు కదా, లైక్ ఇక్కడ తినడానికి కానీ చదువుకోవడానికి కానీ టేబుల్స్ ఇస్తారు, చైర్స్ ఇస్తారు. అండ్ మనకి బాత్రూమ్స్ ఉంటాయి, అటాచ్డ్ బాత్రూమ్ సపరేట్ ఉంటాయి, సింక్ అవి ఉంటుంది. మనకి కబోర్డ్స్ కూడా ఉంటాయి. సో మనకి 3 షేరింగ్ ఉంది, 4 షేరింగ్ ఉంది, 5 షేరింగ్ ఉంది, ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. సేమ్ ఉంటాయి, లైక్ బాయ్స్ కన్నా గర్ల్స్ కన్నా సేమ్ హాస్టల్ సేమ్ రూమ్స్ ఇలాగైనా ఉంటాయి. మనకి క్యాంపస్ చాలా పెద్దది కదా. సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తిరగాలంటే మనకి సైకిల్ ఆప్షన్ కూడా ఉంది. మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మై సైకిల్ యాప్లో మనం గంటకి 5 రూపీస్ అలా పే చేసుకుని తిరగవచ్చు అనమాట. ఇక్కడ ఉంటుంది, తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. ఇది మనకి స్మార్ట్ లాండ్రీ ఒక యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనము యాప్లో మనకి స్లాట్ బుక్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఇక్కడ. మనకి కెప్టెన్ విక్రమ్ బట్రా బాయ్స్ హాస్టల్లో మనం ఆల్రెడీ రూమ్స్ చూసాం కదా, అదే రూమ్స్ బాయ్స్కి గర్ల్స్కి సేమ్ రూమ్స్. ఇక్కడ మనకి జిమ్ ఉంటుంది, లోపలికి వెళ్ళి జిమ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం బాయ్స్ హాస్టల్ జిమ్లో ఉన్నాము. సో ఇదంతా మనకి జిమ్ అనమాట. మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనతో పాటు ఇంకో తెలుగు స్టూడెంట్ ఉన్నాడు. దాంతో మాట్లాడి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అది ఎలా జరుగుతుందో కనుక్కుందాము. హలో. హలో అన్న. ఏం పేరు? వంశీ. ఎక్కడి నుంచి? గుంటూరు డిస్ట్రిక్ట్ చిలుకూరిపేట. ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయింది కదా. థర్డ్ ఇయర్ అయిపోయింది. సో థర్డ్ ఇయర్ అయిపోతే మనకి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. మీ కాలేజ్లో ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండింది? మీకు ఏమేమి నేర్పిస్తున్నారు? ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న. యాక్చువల్లీ ఇప్పుడు 3 years అయిపోయింది ఇక్కడ. 4th yearలో మాకు సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత మాకు స్టార్ట్ అవుతుంది. యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ నేర్పిస్తారన్న. ఆఫ్టర్ దట్ 1 by 1 కంపెనీస్ వచ్చేస్తాయి. సో మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ అనేది 1 by 1 షెడ్యూల్ అయ్యి ఉంది. సో లాస్ట్ ఇయర్ నువ్వు 4th yearలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఎంటర్ అవుతున్నావు కాబట్టి లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ప్లేస్మెంట్స్ గురించి అన్న తెలుసా? 80% అందరికి వచ్చేసినాయి అన్న ప్లేస్మెంట్స్. ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పీపీ సవానీ యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం చూసాం కదా. సో గుజరాత్లో మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఈ యూనివర్సిటీని ఎందుకు వెళ్ళాలి అనుకుంటే మనకి మిగతా యూనివర్సిటీస్లో కొంచెం జనాభా ఎక్కువ అవటం కానీ స్ట్రెంత్ ఎక్కువ ఉండటం కానీ అవుతుంది. ఇక్కడ మనకి లిమిట్లోనే ఉంది. మళ్ళీ యూనివర్సిటీలో మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. మన ఇండియాలో కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉండటం వల్ల మనకి నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది, వాళ్ళ థింగ్స్ వేరు ఉంటాయి. కాబట్టి దీంతో పాటు మనకి ఇక్కడ ఫుడ్ మంచిగానే ఇస్తున్నారు. బడ్జెట్ కూడా తక్కువలోనే అవుతుంది. అరౌండ్ మనకి మంచి మార్క్స్ ఉంటే 8 lakhs వచ్చేస్తుంది ఓవరాల్ 4 years కలుపుకొని. సో ఫుడ్ మంచిగానే ఇస్తున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. ఈవెన్ గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. డిఫరెంట్ కల్చర్ ఉంటుంది వాళ్ళకి. ప్లేస్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి. ఇలా ఓవరాల్గా ఒక మంచి క్యాంపస్ కావాలని ఆడుకోవాలనుకుంటే గుజరాత్లో మనం పీపీ సవానీని చూస్ చేసుకోవచ్చు. సో ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కింద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము. మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు. ఏదైనా సపోర్ట్ మా వైపు నుంచి ప్రొవైడ్ చేయాలంటే మేము చేస్తాము. నెక్స్ట్ వీడియోలో ఇంకో యూనివర్సిటీ క్యాంపస్ చూస్తూ మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.